అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. నేను హెల్దీ చపాతీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం రోజు ఈవినింగ్ చాలామంది చపాతీస్ తింటూ ఉంటారు కదా. అయితే నార్మల్గా ప్లెయిన్ చపాతీ చేసుకోకుండా ఇలా ట్రై చేస్తూ ఉండండి. రోజు ఒక వెజిటేబుల్ యాడ్ చేసి హెల్దీకి హెల్దీ ఉంటుంది, మనము ప్లెయిన్ చపాతీ తిన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఆటా యూస్ చేస్తున్నాను. సొరకాయ తురుము, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం గ్రేట్ చేసి సన్నగా వేసుకోవాలి. సాల్ట్ నార్మల్గా లైట్గా వేయడమే. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవడమే. ఇలా డవ్ తయారు చేసుకోవాలి. వీటితో చపాతీలు చేసుకోవడమే, నచ్చిన కూరతో తినేయడమే. హెల్త్కి హెల్దీ, మనము డైలీ ఒక వెరైటీ తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట. పిండిని ఇలా రెడీ చేసుకొని పొడి పిండి పెట్టుకొని మనం నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవడమే. ప్యాన్ హీట్ ఎక్కింది, చపాతీ కాల్చుకుందాం. ఒక పక్క కాలిన తర్వాత లైట్గా ఆయిల్ రుద్దాము. గీ అయినా పర్లేదు, ఏదైతే అది ఆయిల్ లేకపోతే తినలేమండి. మేమైతే లైట్గా ఆయిల్ రాసుకొని కాల్చుకుంటాం. సొరకాయ చపాతీ విత్ మెంతి బీరకాయ కర్రీ. సూపర్ యమ్మీ కర్రీ అండి. ట్రై ఆన్ రెసిపీ. ఇంకో వెరైటీ చపాతీ చూద్దాము. ఇది బీట్రూట్ చపాతీ అన్నమాట. చపాతీ అనొచ్చు, పరాటా అనొచ్చు, ఎలా అయినా పర్లేదు. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. బీట్రూట్ చపాతీకి బీట్రూట్ గ్రేట్ చేసుకోవాలి ఇలాగా. ఇంకా సన్నగా గ్రేట్ చేసుకున్నా పర్లేదు. లేదు ఇలా కూడా తినరు మా పిల్లలు అనుకున్నప్పుడు బీట్రూట్ని మిక్సీ పట్టండి. అలా అయితే ఇంకా అసలే తెలియదు అనమాట. రోటి మటుకు రెడ్గా వస్తుంది. చిల్లీస్, మిర్చి, కొరియాండర్, గ్రేటెడ్ అల్లం అండ్ ఆనియన్. బీట్రూట్ వేసుకుందాం. కొరియాండర్, కొత్తిమీర, చిల్లీస్, సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్, పచ్చిమిర్చి, జింజర్, గ్రేట్ చేసుకున్న జింజరు, ఇంకా ఆనియన్. ఇవన్నీ వేసి చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసి, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, చక్కగా చపాతీ పిండిని తడుపుకుందాం. తడుపుకున్నాక ఇలా ఉంటుంది. తినేటప్పుడు వేడివేడిగా చపాతీలు చేసుకోవడమే చూపిస్తాను. నానిన పిండిని ఎలా బాస్ చేసుకున్నామో ఇప్పుడు చపాతీ చేసుకుందాం. బీట్రూట్ చపాతీ, బీట్రూట్ పరాటా ఏదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం చిల్లీ, ఆనియన్ అన్నీ వేసాం కాబట్టి ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీలా చేసుకొని ప్యాన్ వేడైపోయింది, కాల్చుకుందాం.
లైట్గా ఆయిల్ కూడా రాసుకుంటే డ్రైనెస్ ఉండదన్నమాట. ఇంతే, ఇలాగే అన్నీ చేసుకుందాం. యమ్మీ యమ్మీ బీట్రూట్ రోటీ రెడీ. నేను ఇవాళ వంకాయ కర్రీ చేశాను, దాంతో సర్వ్ చేస్తున్నాను. కంపల్సరీ ట్రై చేయండి, హెల్తీగా మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి పెట్టండి. ఇప్పుడు మెంతి రోటీ చేసుకుందాము. ఇది మల్టీగ్రెయిన్ ఆట, దాంట్లో మెంతి ఆకు, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్, సాల్ట్ కొంచెం, చక్కగా చపాతీ పిండి కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి తడుపుకొని కొంతసేపు రెస్ట్ ఇచ్చేద్దాము, ఒక 10 to 15 minutes. తర్వాత రోటీ చేసుకోవడమే. పిండి ఇలా రెడీ చేసుకొని బాల్స్ మనం రోటీ చేసుకోవడమే. హెల్దీ మెంతి రోటీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. రోజు సింపుల్ రోటీ కన్నా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే హెల్త్ మనం వేరేగా వెరైటీగా తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇలా తాల్చుకొని ప్యాన్ హీట్ ఎక్కింది, మనం కాల్చుకుందాం. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇదే మెంతి రోటీ, గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది కదా. ఎంతో టేస్టీ అయిన మెంతి రోటీ రెడీ. ఇవాళ బీన్స్ కర్రీతో మెంతి రోటీ అన్నమాట. మన ఇంకో రోటీ వచ్చేసి క్యారెట్ రోటీ. జస్ట్ గ్రేటెడ్ క్యారెట్, సాల్ట్, అంతే. ఇంకా నేనేం వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకోవచ్చు. లేదు ఇలా గ్రేట్ చేసినా తినరు మా పిల్లలు అనుకుంటే మిక్సీ పట్టేసి జ్యూస్ లాగా వేసి కూడా పిండి తడపచ్చు అనమాట. నేను మటుకు సింపుల్గా సన్నగా గ్రేట్ చేసుకున్నాను. ఇలాగా దీన్ని పిండిలో వేసేస్తాను. మనము ఇలా ఏమన్నా వెజ్జీస్ వేసి పిండి తడుపుతున్నప్పుడు కొంచెం హార్డ్గానే తడుపుకోవాలి. నానిన తర్వాత లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం గట్టి తడుపుకుంటే మనం చపాతీ చేసే టైంకి కరెక్ట్గా మనం అనుకున్న కన్సిస్టెన్సీ వస్తుంది. క్యారెట్, సాల్ట్, అంతే, సింపుల్. నార్మల్గా చపాతీ పిండిలాగా తడుపుకోవడమే. ఇవన్నీ ఇలాగా చపాతీ పిండి తడిపేసుకున్నాను. కొంచెం హార్డ్గానే తడుపుకోండి, ఎందుకంటే వెజ్జెస్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, మెత్తబడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కాసేపు రెస్ట్ ఇచ్చేసి 10 to 15 minutes రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం చపాతీ చేసుకుందాం. ఇలా చపాతీలు చేసుకొని కాల్చుకుందాం. చూసారా, క్యారెట్ రోటీ లైట్ ఆరెంజ్ వచ్చింది. చక్కగా పొంగుతాయి కూడా అండి ఇవి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రోటీ రెడీ. క్యారెట్ రోటీ విత్ అరటికాయ ఇగురు. మన ఇంకో రోటీ వచ్చేసి పాలక్ రోటీ. సేమ్ నేను ఎప్పుడు చెప్పేదే, నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటాను. అయితే ఇది ఇద్దరికి ఇది 6 చపాతీస్ అవుతాయి అన్నమాట. అంత పిండి ఎలా చేసుకోవాలో చూపి. పాలక్ రోటీ కోసం నేను పాలకూర ఇలాగ హాట్ వాటర్లో వేసి ఉంచాను.
స్ట్రెయిన్ చేసేసి మిక్సీ పట్టుకొని ఆ పాలకూర పేస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో మనం పిండి తడుపుకోవాలి. లేదు మాకు పాలకూర ఉడకబెట్టడం ఇష్టం లేదు అనుకుంటే రా పాలకూర కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేను మటుకు ఇలాగే చేస్తాను. ఇది మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్తో చపాతీ పిండి తడుపుకోవడమే. మనం బాయిల్ చేసుకున్న పాలకూర, ఒక్క పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాము. ఈ పాలకూర గుజ్జుతో మనము చపాతీ పిండి కలుపుకుందాము. అయితే నేను ఇక్కడ 2 కట్టలు మీడియం సైజు పాలకూర తీసుకున్నాను. దీంతో మనము పిండి తడుపుకోవడమే. చక్కగా సాఫ్ట్గా ఇలా తడుపుకోవాలి. మంచి గ్రీన్ వస్తుంది అనమాట. చాలా హెల్దీ. చిన్నపిల్లలు ఆకుకూరలు అవి తినరు కదా, ఇలా చేసి పెట్టండి. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. గ్రీన్ చపాతీ అనుకుంటూ హ్యాపీగా తింటారు. ఇంకా ఎలా చేయాలి ఏంటి చూద్దాం. ఇదిగోండి పాలక్ రోటీ రెడీ. పాలక్ రోటీ విత్ వంకాయ మెత్తడ్ల కర్రీ. ఇవాళ ఇలా యమ్మీగా ఎవ్రీడే ఒక్కొక్క వెరైటీ రోటీ చేసుకోండి. ప్లెయిన్ రోటీ రోజు తినాలంటే బోర్ కొడుతుంది కదా. హెల్త్కి హెల్త్, మనకి చేంజ్ కూడా ఉంటుంది. మనం ఏదో హెల్తీగా తింటున్న ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని చపాతీలు ట్రై చేయండి తప్పకుండా. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.